పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమలంలో దేవి నవరాత్రి వేడుకలు శ్రీ పల్లాలమ్మ ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. 400 ఏళ్ల క్రితం గోదావరి నదీ తీరంలో ఈ అమ్మవారు భూమికి 3 అడుగుల లోతున వెలిసిందని స్థానికులు చెబుతారు. గోపురం లేకుండా అమ్మవారికి ఎండ వాన తగిలేలా తాటాకు పందిరి కింద కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. గ్రామస్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దసరా సందర్భంగా కుంకుమ పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామం మాచేనమ్మ తల్లి అమ్మవారు సుమారు వెలిసి 400 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మవారు ఇతర దేవతలందరూ కూడా దేవతామూర్తులందరూ కూడా విగ్రహాల రూపంలో ఉంటారు గుళ్ళలో. కానీ ఇక్కడ అమ్మవారు భూగర్భంలో వెలిసింది. ఆవిడ స్వయంభూంగా వెలిసింది. ఆవిడ తల్లి కూతురు, మాచేనమ్మ తల్లి ఆవిడ కూతురు. ఆవిడకి పూర్వం భూగర్భంలో ఉంటుంది. ఆవిడ పైన గుడి కూడా శిఖరాలు కూడా తాటాకు శిఖరం. ఆవిడకి వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి మేము 6 గంటలకు గుడి మూసేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే వచ్చేటప్పటికి ఈ నైట్ తెల్లవాళ్ళు ఎంత గట్టి వర్షం వచ్చినా కూడా పొద్దున మేము వచ్చేటప్పటికి ఒక తోడితే బిందు నీళ్ళు మాత్రమే వస్తాయి. ఉన్నాయన్నీ కూడా మనకేం కనిపించవు. అలాగే ఇక్కడ ఏంటంటే మన దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఏ రోజు అవుతారో ఆ రోజే మారుతూ ఉంటాం ఈ 10 రోజులు కూడా. అలాగే దేవీ నవరాత్రి దశమి రోజుని అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నైవేద్యాలు పెట్టుకుంటాం. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు నలుమూలల నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాం. అలాగే ఎవరు ఏమనుకుంటే జరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం. అలాగే ఇప్పుడు ఆవిడ పూజ చేసుకుని సంతానం ఇచ్చిన సంతానం కూడా కలుగుతున్నారు. అలాగే మన మనసులో ఏమనుకుంటే వ్యాపారస్తుతో కానీ ఉద్యోగం కానీ ఒక చదువు రూపంలో కానీ అన్నీ కూడా ఈ అమ్మవారికి మనకి అమ్మవారి దగ్గర మనం వచ్చి ఏమనుకుంటే జరుగుతాయి ఇక్కడ. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. వశిష్ఠ నదీ తీరాన్ని వెలిసిన అమ్మవారు తల్లి పిల్లతో ఈమె భూమిలో ఆమె కోరిక ప్రకారం కేవలం ఆమె శిరస్సు ఒకటే కనిపించేలాగా ఈ ఆలయం ఉంటుంది. అదేవిధంగా పైన ఏ విధమైన శిఖరం లేకుండా ఎండకు ఎండి వానకు తడిచే విధంగా ఈ ఆలయం విశిష్టత. ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం ఉండటం, అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి ఈ కుంకుమ పూజలు చేసి అమ్మవారిని పూజిస్తే ఏ విధమైన ఆటంకాలు లేకుండా వారి జీవితంలో సజావుగా జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి జరిగే విధంగా ఉంటాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా అనేక మంది ఈ గ్రామానికి వచ్చి ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఈ దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మూలంగా ఈ దసరాకి 9 రోజులు కూడా ప్రతి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కుంకుమ పూజలు జరుపుకుంటున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవం